ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అంటే ఇదేనేమో. బాపట్ల జిల్లాలో రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చిన దొంగలు రైతులపైనే ఎదురు కేసు పెట్టారు. బాపట్ల జిల్లాలో రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే దొంగలు ఎదురు కేసు పెట్టిన ఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లా చింతాయిగారిపాలెంలోని రొయ్యల చెరువులో రొయ్యలు చోరీ చేసేందుకు 4 వ్యక్తులు వచ్చారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితుల్లో రైతులు ఒకరిని పట్టుకున్నారు. మరో 3 అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆక్వా రైతులు పట్టుకున్న వ్యక్తిని వదిలిపెట్టాలంటూ చిన్నగంజంకు చెందిన 15 మంది వ్యక్తులు నిందితుడి కోసం పంచాయతీకి వచ్చారు. రైతులు వినకపోయేసరికి నాగులపులపాడు పోలీస్ స్టేషన్లో తమ గ్రామానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ ఎదురు కేసు పెట్టారు నిందితుడి తరపు వ్యక్తులు. తమ చెరువులో చోరీకి వచ్చి తమపైనే కేసులు పెట్టడంతో పట్టుకున్న నిందితుడిని రొయ్యల రైతులు ఒంగోలు డీఎస్పీకి అప్పగించారు. నిందితులు గతంలో కూడా రొయ్యల చెరువుల్లో చోరీకి పాల్పడుతున్నట్టు తెలిసిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. 3 గంటలప్పుడు నాగలపాడు స్టేషన్ నుంచి రైటర్ గారు ఫోన్ చేశారు. ఇట్లా ఒక కుర్రోడిని రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళి మీ ఊరు కట్టకటాల్లో పెట్టారంట, అది అట్లా పెట్టడం తప్పమ్మా, అది మీరు తాలూకా ఖానా తీసుకెళ్ళి అప్పచెప్పాలి, లేదంటే మా ఖానా తీసుకెళ్ళి అప్పచెప్పాలన్నాడు. దొంగతనానికి వచ్చి మా మీద ఇచ్చేసారు. అసలు